టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం దేవరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబోలో ఈ మూవీ రాబోతుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆడియన్స్ ఆకట్టుకున్నాయి. ఇక సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో దేవరా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆచార్య ఫ్లాప్ అవడానికి అతనే కారణం అని సంచలన నిజాలను బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూలో కొరటాల ఆచార్య గురించి ఏం చెప్పాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దేవరా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కొరటాల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వాలని, అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టి మనం పని చేయక అడ్డుపడితే దానికి బాధ్యత తీసుకోవడం కష్టమనే రీతిలో చెప్పడంతో సోషల్ మీడియాలో రకరకాల నిర్వచనాలు చెప్పేస్తున్నారు. కొరటాల కెరీర్ లో మొదటిసారి డిజాస్టర్ అనుభవం ఆచార్య వల్లే దక్కింది. ఆ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు చిరంజీవి ఎక్కువ జోక్యం చేసుకున్నారని, అవసరం లేకపోయినా రామ్ చరణ్ పాత్రను పొడిగించారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. చిరు సైతం ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పింది చేయడం తప్ప తన ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్పడం మెగా ఫ్యాన్స్ పంచుకున్నారు. ఏదేమైనా ఆచార్య తర్వాత మీడియాకు కనిపించకుండా వెళ్లిపోయిన కొరటాల శివ తిరిగి దేవరా విడుదల దగ్గరగా ఉన్నప్పుడు కొత్త ఉత్సాహంతో మూవీ కబుర్లు పంచుకుంటున్నారు. కొరటాల అన్నది సహజ ధోరణిలోనే కావచ్చు, దాన్ని ఆచార్యకు ముడిపెట్టడం రైటా రాంగా చెప్పలేం. కానీ ఎక్స్ సామాజిక మాధ్యమాల్లో ప్రతిదీ భూతద్దంలో చూస్తున్న ట్రెండ్ లో నానార్థాలు తీయడం సహజం. అయినా దేవరా బ్లాక్ బస్టర్ విషయంలో కొరటాల చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.